హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే గ్రీన్ షెఫ్ కంపెనీ నుంచి తీసుకున్నానండి. ఇది సిఎంఆర్ సెంటర్లో తీసుకున్నాను అండ్ ఇది 1400 పడింది అండ్ వెయిట్ అయితే చాలా ఉంది. సో సీజనింగ్ ఎలా చేద్దామో చూద్దాం రండి. ఫస్ట్ అయితే వాటర్తో క్లీన్ చేసుకున్నాను, తర్వాత కొంచెం విమ్ జెల్ వేసి శుభ్రంగా స్క్రబ్ చేశాను. ఇదేం నాన్ స్టిక్ ప్యాన్ కాదు కాబట్టి మనం చాలా గట్టిగా స్క్రబ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అండ్ తర్వాత క్లీన్ చేసుకున్నాను అండ్ మళ్ళీ సెకండ్ టైం కూడా రిపీట్ చేశాను. విమ్ జెల్ వేసుకొని మళ్ళీ స్క్రబ్ చేశాను అండ్ తర్వాత మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏమో 1 స్పూన్ పసుపు 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే స్క్రబ్ చేయాలి. అందులోని డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది సాల్ట్ పసుపు వల్ల. బాగా స్క్రబ్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ పొడిగుడ్డతో వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా టిష్యూతో స్ప్రెడ్ చేసుకున్నాను. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఇదే అనమాట. ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి. అండ్ అది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. సో ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ప్యాన్ ఆఫ్ చేసేసుకోవాలి. నేనైతే ఆనియన్ ముక్కల్ని ఒక 3 to 4 hours అలా వదిలేశాను ప్యాన్ చల్లారే వరకు. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్తో రబ్ చేసుకొని దోశ వేశాను. ఫస్ట్ దోశ అయితే అలా వచ్చింది. తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ చల్లుకొని మళ్ళీ ప్యాన్ అంతా క్లీన్ చేసుకున్నాను. 2 drops ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఫుల్గా రబ్ చేసుకున్నాను ప్యాన్ అంతా. తర్వాత మళ్ళీ దోశ వేశాను. ఈసారి అయితే భయం వేసింది ఎలా వస్తుందో అని. ఇలా తీసాను, రాలేదు. సో మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ ట్రై చేశాను. ఈసారి అయితే పర్ఫెక్ట్ వచ్చింది. సెకండ్ దోశతోనే నేను సక్సెస్ అయ్యాను. సో చూసారు కదా గైస్, ఈ టిప్స్ ఫాలో అవుతూ క్యాస్ట్ ఐరన్ తవాని సీజనింగ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.